మన ప్రపంచంలో ఫుడ్ లేకుండా ఏ యానిమల్ కూడా బతకలేదు. అండ్ ప్రతి యానిమల్ కూడా ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్. అయితే ఒక్కో యానిమల్ ఫుడ్ అనేది ఒక్కోలా ఉంటుంది. ఇంకా కొన్ని యానిమల్స్ అనేవి చెట్ల ఆకులను లేదా పండ్లను తింటూ జీవిస్తే, మరికొన్ని యానిమల్స్ అనేవి వేరే యానిమల్స్ని చంపేసి వాటి మాంసాన్ని తింటూ జీవిస్తాయి. అయితే ఇలా కాకుండా కొన్ని రకాల యానిమల్స్ అనేవి కొన్ని సిచ్యువేషన్స్లో వాటి పిల్లల్ని అవే తింటాయి. అయితే మన వీడియోలో అలాంటి యానిమల్స్ ఏంటో తెలుసుకుందాం. అయితే దానికంటే ముందు నాదొక స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరైతే మన వీడియో చూస్తున్నారో ప్లీజ్ వీడియోకి లైక్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేస్తే యూట్యూబ్ అనేది మన వీడియోని ఇంకొంతమందికి రికమెండ్ చేస్తుంది. అండ్ ఇంకా లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. అయితే వీటిలో నెంబర్ 1 వచ్చేసి చింపాంజీ. అయితే ఈ చింపాంజీలు అనేవి కొన్ని సిచ్యువేషన్స్లో వాటి పిల్లల్ని అవే తింటాయి. అయితే ఆడ చింపాంజీలు అనేవి పిల్లల్ని ఏమీ చేయవు, కానీ మగ చింపాంజీలు అనేవి కొన్నిసార్లు ఆడ చింపాంజీలకు తెలియకుండా వాటి పిల్లల్ని అవే తింటుంటాయి. నెంబర్ 2 బ్లాక్ ఈగల్స్. అయితే ఈ బ్లాక్ ఈగల్స్ అనేవి నార్మల్గానే వేరే యానిమల్స్ని ఆహారంగా తీసుకుంటాయి. కానీ వీటికి కొన్నిసార్లు అవి ఉండే ప్లేస్లో ఫుడ్ అనేది సరిగ్గా దొరకదు. అండ్ అలాగే చాలా రోజుల దాకా వాటికి ఫుడ్ అనేది దొరకకపోతే అవి బతకడానికి వేరే దారి లేక వాటి పిల్లల్ని అవే తింటాయి. అండ్ ఇలా ఈగల్స్ అనేవి వాటి ఆహారం దొరికిన దారుణమైన పరిస్థితుల్లో వాటి పిల్లల్ని అవే తిని సర్వైవ్ అవుతాయి. నెంబర్ 3 కుందేలు. ఫ్రెండ్స్, ఈ కుందేలు అనేది చూడడానికి చాలా అందంగా ఉంటుంది. అండ్ అలాగే కుందేలు అనేది వేరే యానిమల్స్ కూడా హాని చేయదు. అయితే ఇలా వేరే యానిమల్స్ హాని చేయని కుందేలు అనేది వాటి పిల్లల్ని ఎలా తింటుందంటే, ఈ కుందేళ్ళు అనేవి అప్పుడప్పుడు డిప్రెషన్లోకి వెళ్తాయి. సో అలా ఎక్కువ డిప్రెషన్లోకి వెళ్ళినప్పుడు వాటి పిల్లల్ని అవే తింటాయి. నెంబర్ 4 పోలార్ బేర్. మన భూమి మీద ఉన్న అతిపెద్ద యానిమల్స్లో ఈ పోలార్ బేర్ కూడా ఒకటి. అయితే ఇవి కూడా వాటికి ఎప్పుడైనా ఎక్కువ ఆహార కొరత ఏర్పడినప్పుడు, అంటే వాటికి చాలా రోజుల నుంచి ఫుడ్ అనేది దొరకని టైమ్స్లో వేరే దారి లేక వాటి పిల్లల్ని అవే తింటుంటాయి. నెంబర్ 5 చేపలు. అయితే నార్మల్గానే చేపలు అనేవి వేరే చిన్న జీవులను తింటుంటాయి. అయితే చేపలు ఇలా వేరే జీవులను తినడమే కాకుండా వాటికి ఎప్పుడైనా ఆహారం కొరత ఏర్పడినప్పుడు వాటి పిల్లల్ని అవే తింటుంటాయి. నెంబర్ 6 స్పైడర్స్. ఫ్రెండ్స్, ఈ స్పైడర్లు కూడా వాటికి ఎప్పుడైనా ఎక్కువ రోజులుగా ఏం ఫుడ్ దొరకని టైంలో వాటి పిల్లల్ని అవే తింటూ సర్వైవ్ అవుతాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకున్న యానిమల్స్ అన్నీ కూడా వాటికి ఎలాంటి ఫుడ్ దొరకని టైంలో అవి బతకడానికి ఇలా చేస్తుంటాయి. అయినా వాటి పిల్లల్ని అవే తినడం అంటే చాలా బాధాకరమైన విషయం కదా. కానీ అవి బతకడానికి ఇలా చేయక తప్పదు. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఇలా వాటి పిల్లలను అవే తినే జంతువుల గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేసి చెప్పండి.